కాసేపట్లో టీడీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు బి ఫార్మ్స్ ను చంద్రబాబు నాయుడు అందించనున్నారు. టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. మొత్తం 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల అభ్యర్థులకు చంద్రబాబు బి ఫార్మ్స్ స్వయంగా అందజేయనున్నారు. బి ఫార్మ్స్ పంపిణీ అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు భేటీ అయి ఎన్నికల ప్రచార ప్రతివ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. చివరి నిమిషంలో 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చడం జరిగింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి ఉండి టికెట్ రఘురామకృష్ణంరాజుకు కేటాయించే అవకాశం ఉంది. మడకసిర టికెట్ ఎంఎస్ రాజుకు, మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణ మూర్తికి కేటాయించినట్లు సమాచారం. కాసేపట్లో టీడీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు బి ఫార్మ్స్ ను చంద్రబాబు నాయుడు అందించనున్నారు. టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. మొత్తం 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల అభ్యర్థులకు చంద్రబాబు బి ఫార్మ్స్ ను స్వయంగా అందజేయనున్నారు. బి ఫార్మ్స్ పంపిణీ అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు భేటీ అయి ఎన్నికల్లో ప్రచార ప్రతివ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి గుంటూరు నుంచి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు అభ్యర్థులకు బి ఫార్మ్స్ అందివ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్ని గంటలకు ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? సుజాత, ఏదైతే మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా కూడా ఆ బీఫామ్ అందుకుంటున్నారు. ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా కూటమి అభ్యర్థులకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 144 మంది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా బీఫామ్ అందుకోనున్నారని చెప్పుకోవచ్చు. అదే ఎంపీ స్థానానికి సంబంధించి కూడా 17 మంది అందుకోనున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఎంపీ స్థానాలు 17 అందుకోగా అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి 144 అందుకోనున్నారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల లోపే మరి కాసేపట్లో లోపల కూడా మొత్తం ప్రిపేర్ అయినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో బీఫామ్ చంద్రబాబు చేతుల మీదుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి అందించడానికి ఇప్పటికే ఒక్కొక్కరిగా ఆయన నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఉండవల్లి నివాసానికి చేరుకున్నటువంటి అనంతరం అభ్యర్థులకు సంబంధించి కూడా వారికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే బీఫామ్ అందజేసి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు రచించాలి, అదేవిధంగా వ్యూహాత్మకంగా వెళ్లాల్సినటువంటి అంశాలు లేవనెత్తే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే రాష్ట్రంలో 144 సీట్లకు సంబంధించి ఇప్పటికే కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో 4 సీట్లు కొంత మార్పు చేస్తున్నట్టు మనకి అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే మరి రఘురామకృష్ణరాజు ముందుగా బీజేపీ నుంచి పోటీకి రంగంలో దిగుతాడు అనుకున్నటువంటి నేపథ్యంలో ఆయనకి సీటు నిరాకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉండి స్థానాన్ని ఆయనకి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కూడా బుజ్జగించినటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకి ఆ లైన్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా రఘురామకృష్ణరాజు కూడా బీఫామ్ అందుకోనున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటిగా ఎంపీ స్థానానికి అటు బీజేపీ కానీ జనసేన, టీడీపీ నుంచి 3 పార్టీల్లో ఏ పార్టీనైనా పోటీ చేస్తానని ఒక ఊహాగానాలు అయితే వినపడినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఉండి స్థానాన్ని ఆయనకి కేటాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పాడేరు సంబంధించి కూడా ఇప్పటికే రమేష్ నాయుడు అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో అనూహ్యంగా కూడా ఆమె గిడ్డి ఈశ్వరిని సీటు కేటాయించినటువంటి పరిస్థితి. ఆమె కూడా ఇప్పుడు ఉండవల్లి నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కూడా ఈశ్వరి పాడేరుకి సంబంధించినటువంటి బీఫామ్ కూడా అందుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే మడకచర్లకు సంబంధించి అనిల్ కుమార్ ని ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు అయితే అక్కడ కొంత సానుకూలంగా ఆయనకి సర్వేలు కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ పనిచేయనటువంటి నేపథ్యంలో ఆయనకి మరో అభ్యర్థి ఎంఎస్ రాజు ఎస్సీసెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికార ప్రతినిధిగా ఎస్సీసెల్ కూడా కొంత టీడీపీలో ఒక ఫైర్ బ్యాండ్ గా వాయిస్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంఎస్ రాజుకి అక్కడి నుంచి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మాడుగులకు సంబంధించి కూడా మరి ఇప్పటికే దాని మీద కూడా ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆయనకి అక్కడి నుంచి కూడా మాజీ మంత్రి బండారు సత్యనారాయణకి అక్కడికి కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉండవల్లి నివాసానికి బండారు సత్యనారాయణ కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎట్టకేలకు 4 అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో 144లో 2 సీట్లు ఈ రోజు ఇస్తారా లేదా అనేది కూడా ఒక డౌట్ అయితే ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇప్పటికే
ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా బుద్ధికిచ్చిన తర్వాత అనంతరం వారికి సీట్లు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ అటు ఆ పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 3 ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు బాపట్ల, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి, ఇటు నరసరావుపేట పార్లమెంట్ కి సంబంధించి లావు కృష్ణదేవరాయలు, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నుంచి పెంబసాని చంద్రశేఖరు పోటీ దిగుతున్నారని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా ఈ రోజు బీఫామ్ అందుకుంటున్నారు. అసెంబ్లీ 17 మంది స్థానాలు కూడా ఈ రోజు బీఫామ్ అందుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 144 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రచారం ఎలా కొనసాగిస్తున్నారు, ఇప్పటి వరకు అధిష్టానం ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ నేతల నుంచి ఇప్పటికే సమగ్ర సర్వే చేయించుకున్నటువంటి చంద్రబాబు ఎక్కడైతే వెనకబడతారో ప్రచారంలో వెనకబడినటువంటి అభ్యర్థులకు కూడా కొంత క్లాస్ పీకే అవకాశం అయితే కనపడుతుంది. అదేవిధంగా వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఎలా ఎండకట్టాలి, రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే దగ్గర పడుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కడికక్కడ కూడా గెలుపు గుర్రాలుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎక్కడైతే ప్రచారంలో వెనకబడ్డారో వారందరికీ కూడా ఆ చంద్రబాబు నాయుడు ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి, ఏదైతే వైసీపీ సిద్ధం సభలతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి రాయి దాడి కూడా కొంత వైసీపీ మైలేజీ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గాల్లో ప్రజలకి దానిపైన ఎలా వివరించాలి, రానున్నటువంటి రోజుల్లో మహాశక్తి పథకాలు కానీ, టీడీపీ మేనిఫెస్టోలు, ఉమ్మడి బీజేపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలకు సంబంధించి కూడా మరి ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓట్ షేరింగ్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ షేరింగ్ కూడా మరి ఏ విధంగా టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే దగ్గర ఆ జనసేన ఓట్ బ్యాంక్ అని, బీజేపీ ఓట్ బ్యాంక్ అని ఏ విధంగా మలుచుకోవాలి, అదేవిధంగా ఆ టీడీపీ జనసేన బీజేపీ పోటీ చేసేటువంటి నియోజకవర్గాల్లో కూడా మరి ఏ విధంగా టీడీపీ సపోర్ట్ చేయాలి, వీటన్నిటిపైన కూడా అభ్యర్థులకు ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. సీనియర్ నేతలు ఇప్పటికే రామానాయుడు గాని, అటు చిన్న రాజప్ప వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉండవల్లి నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక యుద్ధం లాగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదైతే సిద్ధం సభలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సంక్షేమ పథకాలనే మరోసారి గెలిపించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఉంటే వాటిని పూర్తిగా ఎండకట్టే విధంగా కూడా ఆ టీడీపీ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రానున్నటువంటి రోజుల్లో గెలిపే ధ్యేయంగా రానున్నటువంటి రోజుల్లో అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటికే రాజధాని లేనటువంటి నేపథ్యంలో ప్రజలకి పూర్తిగా వివరించి రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే ఆ రాష్ట్ర రాజధాని వ్యవహారంగానే అటు రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో ఖచ్చితంగా న్యాయం చేస్తుందని కూడా ప్రజలకి వివరించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అటు 144 మంది అభ్యర్థులు కానీ, అటు 17 మంది ఎంపీ అభ్యర్థులు కూడా ఒక దిశానిర్దేశాన్ని ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ రోజుతో చెక్ పడింది. ఏదైతే మరి అభ్యర్థులు మార్పులు చేర్పుల వ్యవహారం కూడా కేవలం 4 అభ్యర్థులు మాత్రమే ఆ మార్పు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళే అని చెప్పుకోవచ్చు. ఈ రోజు అందరూ కూడా బీఫామ్ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ అందుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. టీడీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు బీ ఫామ్స్ ను చంద్రబాబు నాయుడు అందిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అనంతపురం నుంచి మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అభ్యర్థులను మార్చింది. ఎందుకంటే గతంలోనే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ అభ్యర్థులే పోటీ చేస్తారని చెప్పేసి చాలా రిజర్వ్ స్థానాల్లో కానివ్వండి, లేకపోతే జనరల్ స్థానాలు ఈ స్థానాలన్నింటిలో కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఆ అభ్యర్థులు కూడా తమ సొంత ఖర్చులతో నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. తమకే బీఫామ్ వచ్చిందని చెప్పేసి కూడా ఉద్యమాట ఉండారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి చాలా చోట్ల అభ్యర్థులు మాట్లాడడంతో కొంచెం అసంతృప్తి చెందే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కేవలం అసంతృప్తి జ్వాలను చాలా చెందితే అభ్యర్థుల మార్పుని తెలుగుదేశం పార్టీ చెబుతున్నప్పటికీ ఇప్పుడు మడకశిరలో టీడీపీ అభ్యర్థిని మార్చింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే మీరాల కుమారుడు ఫిలింకు టికెట్ ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ విశ్వేశ్వర వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది గతంలో.
అలాగే పాడేరులో కూడా టీడీపీ నేతల మధ్య వర్గీయాలతో కొత్త వ్యక్తి రమేష్ ను తొలుత టీడీపీ ప్రకటించింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే ఈశ్వర్ వర్గం కూడా బగ్గుమంది. నియోజకవర్గంపై పూర్తి పట్టడంతో తిరిగి ఆమెను ఇప్పుడు అభ్యర్థిగా నిలబెట్టినట్టు కూడా విశ్లేషణ చేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ చాలా రోజులు అంటే తెలుగుదేశం పార్టీ ఆ లిస్టులో ప్రకటించినప్పటి నుంచి కూడా ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తనే ఉంటానని చెప్పారు. అయితే తిప్పేశ్వర్ మాత్రం అప్పటి నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అభ్యర్థిని మార్చాలి, తనకు సంబంధించిన అభ్యర్థిని ఇక్కడ మనస్సుకు కేటాయించాలని చెప్పేసి కూడా ఆయన ఒత్తిడి తెచ్చారు అధిష్టానం మీద. ఆ ఒత్తిడి ఇప్పుడు నెగ్గినట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు గతంలో ఎంఆర్పీఎస్ లో పనిచేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎంఎస్ రాజును అక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి సునీల్ అలాగే వాళ్ళ తండ్రి ఈరన్న వర్గం ఏ విధంగా స్పందిస్తుంది చూడాలి. వీరందరూ కూడా అసెంబ్లీగా మరి తెలుగుదేశం పార్టీకి పని చేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేవలం టికెట్లను అమ్ముకుంది అనేది కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులతో ఇచ్చింది, పార్టీ ఫండ్గా ఇచ్చిన వారికే టికెట్ ఇచ్చింది. పార్టీలో అనుభవం ఉంది, మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిని కూడా పక్కన పెట్టి కొత్త వ్యక్తులకు డబ్బున్న వ్యక్తులకు మాత్రమే టికెట్ ఇచ్చింది అనే వాదనలు కూడా వినిపించాయి. చాలా అసంతృప్తి కూడా పెరుగుతుంది చాలా నియోజకవర్గాల్లో. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇబ్బందులు మాట్లాడడానికి కూడా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి మరింత పెళ్లిపించే అవకాశం ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. టీడీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు బీ ఫామ్స్ ను చంద్రబాబు నాయుడు అందిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మొత్తం 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల అభ్యర్థులకు చంద్రబాబు బీ ఫామ్స్ ను అందిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్. గుడ్ ఆఫ్టర్నూన్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిందో వారందరికీ కూడా బీ ఫామ్లు అందజేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులో భాగంగా టీడీపీ తీసుకున్న స్థానాల్లో 144 అసెంబ్లీ స్థానాలు 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు రిఫార్మ్లు అందించుతున్నారు. దీనిలో భాగంగా కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం పార్లమెంట్ స్థానము, అదేవిధంగా 5 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు బీఫామ్లు అందించారు. ఏదైతే బీఫామ్లు అందుకునే సమయంలో అభ్యర్థులకు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఏదైతే చంద్రబాబు ఎన్నికల సర్వే నేపథ్యంలో అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా సర్వేల ఆధారంగా కూడా బీఫామ్లు అందజేయడం జరుగుతుండటంతో చెప్పడంతో ప్రకటించడంతో అభ్యర్థులు ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో అయితే తెలుగుదేశం పార్టీ బీఫామ్లు అందించిన అనంతరం ఒక 4-5 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఉండి, మడకశిర, తంగులూరు ఇట్లాగా కొన్ని చోట్ల మార్పులు జరగనున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా ఇప్పటికే కొంత అభ్యర్థులు బీఫామ్ అందుకునే వరకు ఒక టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ ఈ రోజు బీఫామ్లు అందించిన అనంతరం ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం కూడా చంద్రబాబు చేయనున్నాడు. అభ్యర్థులు అందరితో కూడా సమావేశం అయ్యి దీనికి సంబంధించి రాబోయే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహం అనుసరించాలి, ఏ విధంగా ఈ గెలుపుకు సంబంధించి ఈ కూటమి అంతా కూడా ఎట్లా పనిచేయాలని దానిపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు అభ్యర్థులకి. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్. టీడీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు బీఫామ్స్ ను చంద్రబాబు నాయుడు అందిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మొత్తం ఇటు 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్స్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కడప నుంచి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే పొత్తులో భాగంగా 2 బీజేపీకి, 1 జనసేనకు పోయాయి. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల బరిలో నిలుస్తూ ఉన్నారు. కడప ఎంపీ స్థానానికి టీడీపీ పోటీ చేస్తూ ఉండగా రాజంపేట బీజేపీకి ఇచ్చారు. కాబట్టి టీడీపీ ఏవైతే స్థానాల్లో పోటీ చేస్తూ ఉందో అభ్యర్థులు నిలబడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు బీఫామ్లు అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ బీఫామ్లు అందకపోవడంతో వాళ్ళందరూ చాలా మంది కూడా నామినేషన్లకు కూడా దూరంగా ఉంటూ
వచ్చారు. డమ్మీ సెట్ ఒక సెట్ అందరూ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చేయలేదు. ఈరోజు వాళ్ళందరూ బీఫామ్లు అందుకున్న తర్వాత రేపు ఎల్లుండో పెద్ద ఎత్తున ర్యాలీలతో వెళ్ళి నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. టీడీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు బీ ఫామ్స్ ను చంద్రబాబు అందిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మొత్తం 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల అభ్యర్థులకు చంద్రబాబు బీ ఫామ్స్ ను స్వయంగా అందిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ విశాఖపట్నం నుంచి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఇప్పటికి వరకు ఎంతమందికి బీ ఫామ్ అందించారంటారు? సుజాత, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి టీడీపీ ఇప్పటికే తాను ప్రకటించిన అభ్యర్థులందరికీ కూడా బీ ఫామ్స్ ను అందజేసింది. అయితే 2 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగటంతో అధినేత ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి బీ ఫామ్స్ ను ఇవ్వటం నిలిపివేశారు. అయితే ఈ రోజు ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా బీ ఫామ్ ను అందజేశారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో గతంలో రమేష్ నాయుడు అనే వ్యక్తికి టీడీపీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే అప్పటికే ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న గిడ్డియేశ్వరి తాను ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం పైన పలుమార్లు సర్వేలు నిర్వహించిన టీడీపీ పార్టీ గిడ్డియేశ్వరి అయితేనే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చింది. తిరిగి ఆమెకే ఆ టికెట్ ను కేటాయిస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ బీ ఫామ్ ని కూడా అందజేశారు. దీంతో పాడేరుకు సంబంధించి ఇప్పటి వరకు నెలకొన్న ప్రతిష్టంభన కొంత తొలగినప్పటికీ రమేష్ నాయుడు ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. ఇక మరో నియోజకవర్గం మాడుగుల నియోజకవర్గానికి కూడా ప్రసాద్ అనే వ్యక్తికి టికెట్ ను కేటాయించారు ఉమ్మడి అభ్యర్థిగా. ఈ రోజు వరకు కూడా ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నారు. మొన్న శుక్రవారం ఆయన నామినేషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ నామినేషన్ కు సంబంధించి కూటమి అభ్యర్థులు ఎవరు హాజరు కానప్పటికీ కూడా ఆయన తన నామినేషన్ వేశారు. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు టీడీపీ తన అభ్యర్థిని అయితే మారుస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే కూటమి అభ్యర్థిలో భాగంగా పొత్తులో భాగంగా అది జనసేనకు వెళ్లటంతో ఆయన పూనారు. ఆయన శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడికి స్వయానా మామ కావటం, అలాగే ఇటువైపు రాజమండ్రికి సంబంధించిన వాళ్ళతో కూడా బంధుత్వం ఉండటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేయాల్సి వచ్చింది. ఈ కోవలోనే ప్రసాద్ ను మారుస్తూ బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి బీ ఫామ్ అయితే అందజేశారు. ఇక ఇవి కాకుండా పొత్తులో భాగంగా మరో 2 స్థానాలు కూడా సందిగ్ధత కొనసాగుతుంది. వీటిల్లో అనపర్తితో పాటుగా దెందులూరు అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ప్రతిష్టంభన ఉంది. వాటికి సంబంధించి కూడా ఈ రోజు బీ ఫామ్లు అందజేసే అవకాశం ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.
టీడీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు బీఫామ్స్ ను చంద్రబాబు నాయుడు అందిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మొత్తం 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్స్ ను స్వయంగా అందిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. థ్యాంక్ యూ సుజాత. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే అందులో 10 స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు, 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులు, 10 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశానికి సంబంధించి ఇప్పటికే 10 మందిలో 8 స్థానాలకి బీఫామ్ ఇవ్వడానికైతే పూర్తిగా కసరత్తులు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మిగిలిన 2 స్థానాలు అయితే ఉండి నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులుగా నియమించారు. రఘురామకృష్ణంరాజు ఇప్పటికే నామినేషన్ వేశారు. రఘురామకృష్ణంరాజు కూడా ఈ రోజు బీఫామ్ ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా ఇప్పటికే విజయవాడ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అలాగే ఇంకొక నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పొచ్చు. దెందులూరు నియోజకవర్గానికి ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ ని 2వ లిస్టులో పేరు అనౌన్స్ చేయగా, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థిని మారుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అటు అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థిని మార్చి అక్కడ తెలుగుదేశం అభ్యర్థికి ఇచ్చి, దెందులూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గారపాటి సీతారామాంజనేయ చౌదరికి ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి బీఫామ్ ఈ రోజు ఇవ్వట్లేదంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే 1-2 గంటల్లో కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 9 స్థానాల్లో అయితే తెలుగుదేశం అభ్యర్థులు బీఫామ్ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు అయితే నామినేషన్ వేసిన నేపథ్యంలో తెలుగుదేశానికి సంబంధించి రేపు ఎల్లుండా కూడా పూర్తిగా అందరూ కూడా నామినేషన్ వేయడానికి అయితే సిద్ధమయ్యే పరిస్థితులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ మురళి. టీడీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకు బీఫామ్స్ ను చంద్రబాబు నాయుడు అందిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మొత్తం 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా బీఫామ్స్ ను అందిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు. బీఫాములు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థులకైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీఫాములు ఇస్తున్నారు. బీఫాములు ఇచ్చిన అనంతరం కూడా ఎమ్మెల్యేలతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా ఎలక్షన్స్ కి ముందుకెళ్లాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అది అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కారణంగా ఆ డిస్టర్బెన్సెస్ అయితే ఎలాగ అధిగమించాలి, జనసేన మరియు బీజేపీ కేడర్ని ఏ విధంగా కలుపుకు వెళ్లాలన్న అంశంపై కూడా బీఫాములు ఇచ్చేటప్పుడు కొద్దిగా వ్యక్తిగతంగా చెప్తున్నప్పటికీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు స్థానికంగా ఉండే సమస్యలని ఏ విధంగా దృష్టికి వెళ్ళాలి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ సభలో సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలి, అటు స్థానికంగా ఉండే నాయకులను ఏ విధంగా కలుపుకెళ్లాలన్న అంశంపై కూడా చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఇప్పటికీ డిస్టర్బెన్సెస్ కింద నెలకొంది. అనపర్తి సీటు విషయం అయితే అక్కడ స్థానికంగా ఉండే టీడీపీ అభ్యర్థి అయితే కేటాయించాలని చెప్తూ గత కొన్ని రోజులుగా తీవ్రత చేసేటప్పటికీ ఈ రోజు బీఫామ్ ఇస్తారని చెప్పి అందరూ అనుకున్నప్పటికీ కూడా అనపర్తి సీటు టీడీపీకి ఇవ్వలేదు, అది బీజేపీకి కేటాయిస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అనపర్తి ప్రజెంట్ టీడీపీ అభ్యర్థిగా ఉన్న మా నల్లమిల్లిని తీసుకొచ్చి మళ్ళా బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకుంటున్న తర్వాత బీజేపీ నుంచి ఇస్తున్నట్టు చెప్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు అందరూ ఊహించినప్పటికీ కూడా నల్లమిల్లికి టీడీపీ బీఫామ్ ఇవ్వకపోతే అక్కడ స్థానికంగా ఉన్న అనపర్తి కేడర్లో అయితే డేలా పడిందని చెప్పొచ్చు. నిన్న అనపర్తిలో ఉన్న స్థానిక టీడీపీ నాయకులు అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇది టీడీపీలో కొనసాగాలా లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న అంశంపై కూడా అక్కడ
స్థానికంగా అయితే టీడీపీ క్యాడర్ చర్చించుకున్నారు. కాకపోతే సమయం తక్కువ ఉండడంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే మనం ముందుకు వెళ్ళలేమని చెప్తున్నారు. గుర్తు సింబల్ విషయం కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పి అటు రెబల్ అభ్యర్థి పోటీ చేయకుండా బీజేపీ నుంచి మన టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళి బీజేపీ నుంచి పోటీ చేస్తే మనకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు టీడీపీ పార్టీ మద్దతు కూడా మనకి పూర్తిగా ఉంటుందని చెప్పి ఇది అవుతుంది. అక్కడక్కడ రెబల్ అభ్యర్థులు ఉన్నప్పటికీ వాళ్ళకి బీ ఫామ్లు ఇచ్చేటప్పుడు రెబల్ అభ్యర్థుల్ని బుజ్జగించే బాధ్యత బీ ఫామ్ తీసుకున్న అభ్యర్థులకే ఉంటుందని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత స్పష్టంగా చెప్పినట్టు కూడా మనకి అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.